దళితుని సీఎం చేస్తానన్నాడు చేయలేదు, దళితుని సీఎం చేస్తానన్నాడు చేయలేదని పదే పదే మీరు కావచ్చు టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ దళితులు ఇంతవరకైంది ఎప్పుడు కూడా ఘోషించలేదు, మాకు మా ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు, ఇవ్వలేదని. ఇదే మందకృష్ణ మాదిగ గారు ఎంతసేపు ఉన్న వర్గీకరణ కోసం పోరాడుతున్నారు తప్పితే ఈ దళితులు సీఎం చేస్తామన్నారు అని చేయలేదని పోరాటం చేసిన దాఖలా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ పదే పదే ఇది రాజకీయ అవసరాలా? కాదు, రాజకీయ అవసరాలు కాదు. మీరు బాగున్నారు, ఇది రాజకీయ అవసరం ఎలా అవుతుంది? ఒక్క నిమిషం, అరే వాళ్ళు అది కాదండి, మీరు ఆయన చెప్పింది చేయట్లేదని చెప్తే రాజకీయ అవసరం అంటారు. ఎవరో చేయట్లేదు వాళ్ళ వర్గానికి చేయని వాళ్ళు అంటే వాళ్ళని అడగాలి. వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకున్నది. కాదు, మా మీద అనడం ఇది పొరపాటు. మా రాజకీయ అవసరాల కోసం కాదు, మీ రాజకీయ అవసరం కోసం చెప్పారు, చేయట్లేదని మేము అంటున్నాం, గుర్తు చేస్తున్నాం. అది మా రాజకీయ అవసరం ఎట్లా అవుతుంది? లేకపోతే మేమే చెప్పేవాళ్ళం కదా పలానాలను చేస్తామని. అది కరెక్ట్ కాదు. కానీ ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఎందుకు అడుగుతుందో మీరు అడగండి, వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? మీరు అడుగుంటారు ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, దళితుని అవును అంత ప్రేమ అనేసి. ప్రేమ కాదు, మీరు బాగున్నారే, మొత్తం రుణమాఫీ చేస్తానన్నావు 4 సార్లు అన్నావు అనకూడదా? అది ఓకే. ఇది మాత్రం ఆ సామాజిక వర్గం లేదు. నేను విభేదిస్తున్నాను మీతో. ఆయన చెప్పిందే మేము గుర్తు చేస్తున్నాం. నువ్వు చెప్పింది ఎందుకు చేయలేదని అడగడం తప్ప రాజకీయాలలో? అది రాజకీయ అవసరమా? రాజకీయ అవసరం అయితే మేము చెప్తాం. రాజకీయ అవసరం కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షలు అన్నాం, అది చెప్తాం. నువ్వు చెప్పింది ఎందుకు చేయట్లేదని ఎదురిస్తే మా రాజకీయ అవసరమా? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, వాస్తవం కాదు. నువ్వు చెప్పింది చేయట్లేదని జనానికి చెప్పడం తప్ప. మేము పబ్బం గడుపుకుంటామా? నువ్వు పబ్బం గడుపుకున్నావు అని మేము గుర్తు చేయడం మా పబ్బమా? నీ తప్పులు మేము చూపెడితే మా పబ్బమా? మా రాజకీయ అవసరమా? మా రాజకీయ అవసరం మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేసిన చరిత్ర యూపీఏ ప్రభుత్వానికి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎన్నికల్లో ఏం చెప్పామో 95% చేసాం. దమ్ముంటే రండి, మీరు ఏం చేశారు చెప్పండి. ఏ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేశారో చెప్పండి. అది అడిగితే రాజకీయ అవసరం ఎట్లా అవుతుంది? నిలదీస్తున్నాం, ప్రజల ముందు దోషిగా చూపెడుతున్నాం. మీరు మాట తప్పారు కాబట్టి మాట తప్పారని జనం ముందు మేము పెడుతున్నాం. మేము మాట తప్పలేదు, మేము చెప్పింది చేశామని చెప్పుకోవడం రాజకీయ అవసరమా? కాదే. జనాన్ని మోసం చేసి మభ్యపెట్టి ఈ మాటలు మాట్లాడి అధికారికి వచ్చారు, అధికారంలో చేయట్లేదు అంటున్నాం, అంతే. తప్పనిసరిగా అంటాం. వేదికల మీద కేసీఆర్ గారిని విమర్శించడం తప్పితే కేసీఆర్ యొక్క వాగ్దాటికి కావచ్చు, కేసీఆర్ యొక్క వేగానికి కావచ్చు తట్టుకునే నాయకులు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోతున్నారు అనేది విమర్శ ఉంటుంది. ఆయన ఓకే, ఆయన వాగ్దాటికి తట్టుకోలేదు, ఆయన వాగ్దాటిని జనం మెచ్చారు. ఈరోజు జనంలో ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో సమాధానం దొరుకుతుంది, ఆయన వాగ్దాటి ఏందో, ఆయన చేసింది ఏందో. ప్రజల్ని అదేంటిది, యూ కెన్ ఫూల్ సంబడి వన్స్, యూ కెన్ ఫూల్ ఆల్ పీపుల్ వన్స్, యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. ఇది చరిత్రలో చెప్పిన అంశం చెప్తున్నాను. అందుకోసం మభ్యపెట్టడం, అధికారంలో రావడం చేసే ఎత్తుగడలు శాశ్వతంగా పనిచేయాలి. ప్రజల మెప్పును చూరగొనడం, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించడం, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు నిస్వార్థంగా ప్రజల కోసం చేయడం ప్రజలు గుర్తిస్తారు. తాత్కాలికంగా రావచ్చు, చాలా అయినాయి, ఎన్ని రాలేదు, ఎంతమందిని చూడలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటారు. అధికారంలో రావడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రిగా తను చేస్తున్న కార్యక్రమాలు మేము ప్రజలకు చూపెడుతున్నాం. ఆయన దోషిగా నిలబడుతున్నాం, ఆయన తప్పులను గుర్తు చేస్తున్నాం, ఏకపక్ష నిర్ణయాలను గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేము మిగులు రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని చెప్తున్నాం. అప్పులు చేసి పప్పుకూడ కోసం చేస్తున్నాడని చెప్తున్నాం. ప్రజల సంక్షేమం పక్కన పట్టిందని చెప్తున్నాం, పక్కదారి పట్టిందని చెప్తున్నాం. రాజకీయ కోణంలో ఎన్నికల కోసం రాయితీలు ప్రకటించడం, రాయితీలు పూర్తిస్థాయిలో చేయకపోవడం మేము చూపెడుతున్నాం. 40 కోట్ల మొక్కలు నాటామని పెద్దలు గొప్పలు చెప్పాడు. 40 కోట్ల మొక్కలు నాటితే ఎన్ని ఎకరాలు కావాలి? ఎకరానికి 3000 మొక్కల 4000 మొక్కల లెక్క పెడితే ఎన్ని లక్షల ఎకరాలు కావాలో చూడాలి.
ఆకాశంలో హెలికాప్టర్లో ఎక్కితే కింద భూమి కనపడదు, అందుకోసం 40 కోట్లు అన్నాడు. అది ఎక్కడుందో చూపించాలి. ఎన్నికల్లో లేని మిషన్ భగీరథ మిషన్ కల్వకుంట్లయింది. అది ఎందుకు చేస్తున్నాడో అదో పెద్ద చర్చ. అది కూడా చెప్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అంశాలు లేవు. తర్వాత ఇప్పుడు మిషన్ కాకతీయ ఉంది, ఎన్నికల అంశంలో లేదు. అది చేస్తూ ఉన్నాడు. గ్రామాల్లోకి వెళ్తే అక్కడ వాళ్ళతో మాట్లాడితే అక్కడ జరిగిన చెరువుల పురోగతి జరుగుతోంది. ఇంతకుముందు జరగలేదు, ఈయన చేశాడు. పెట్టిన డబ్బుకు అయిన పనికి కనిపించకుండా పోయిన చెరువులన్నీ కూడా మేము వినియోగంలోకి తెస్తాం. అరే మాటలు మాట్లాడితే అది ప్రామాణికమవుతుందా? మాటలు చెప్పినంత మాత్రాన. మీరు తీసిన మట్టి ఎంత, నీటి నిల్వ ఎంత పెరిగింది, ఎన్ని చెర్లల్లో అధిక నీళ్ళు వచ్చి మత్తడి పోసాయి, ఇవన్నీ డేటా తీస్తే తెలుస్తుంది. ఎందుకు 5,000 పనికి 50,000, 5 లక్షల పనికి 5 కోట్లతో చేసే పనులు కనపడుతున్నాయి కదా. అది సాంకేతికపరమైన అంశం. సాంకేతిక వేదికల మీద మాట్లాడితే బాగుంటుంది. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.